దిశలుగా ముందుకు వెళుతుందన్నది కూడా చూడాల్సిన అంశం. సరే, ఒక పాకిస్తాన్ మినిస్టర్స్ ముగ్గురు మాట్లాడి ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. సరే, జనరల్ మునీర్ ముందర కొబ్బరికాయ కొట్టాడు దానికి, ఈ నాన్సెన్స్కి. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ ఈ చండాలం ఈ దరిద్రం అంతా మేము 3 దశాబ్దాలుగా చేస్తూనే ఉన్నాం. ఆయన తర్వాత ఇంకో మినిస్టర్ వచ్చాడు. ఆయన నిన్న మాట్లాడుతూ మాకు నీళ్లు ఆపుతారా, మీ సంగతి మేము అట్ట తెలుస్తాం, 130 అణ్వాయుధాలు మీ వైపు గురిపెట్టున్నాం, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉన్నాయని. స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఉంటున్నాయనే విషయం చిన్నపిల్లడు కూడా చెప్తాడు, ఆయన చెప్పక్కర్లా కొత్తగా. అంటే ఆ మెచ్యూరిటీ లేనితనమా, లేకపోతే వాళ్ళ ప్రజల్ని ఉన్మాదం వైపు నడిపే చర్య, అదొకటి. ఇంకొక ఆయన మాట్లాడుతూ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు అంటాడు. అంటే వీళ్ళందరూ కూడబలుక్కొని మాట్లాడుతూ వాళ్ళ ప్రజల్ని ఒక ఉన్మాదంలోకి తీసుకెళ్తున్నారా, లేక వ్యూహాత్మకంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే నీళ్లు ఇప్పటికిప్పుడు ఆగిపోవనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒప్పందం ప్రకారం, ఆ ట్రీటీ ప్రకారం మనం డ్యాములు కట్టకూడదు. అసలు ఆ ట్రీటీని ఆనర్ చేయడానికి అవతల దేశం ఉంటే కదా, అది దేశం అని ఎవరు నమ్మరు. అది ఉగ్రవాదుల ఒక దోమలను పెంచే కేంద్రం లాంటిది, అది ఉగ్రవాదుల కేంద్రం. పోనీ కాసేపు అదే నిజం అనుకుందాం, ఒప్పందాలు ఉన్నాయి, అమలు చేయాలని. వాళ్ళు వైలేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 80% సింధు నది నీళ్లు పాకిస్తాన్కి వదలాలి. ఉన్నపళంగా మనం దాన్ని ఆపేలేం కదా సార్. మనకి ఆనకట్ట డ్యామ్స్ ఉండాలి. డ్యామ్స్ కట్టడానికి మన రూల్స్ ఒప్పుకోవు. నెహ్రూ గారి సౌజన్యం వల్ల మనం ఏంటంటే అది కాస్త వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ వ్యవహారంగా మారింది, యూఎన్ ముందుకు వెళ్ళిపోయింది. అలాగని మనం అక్కడ డ్యాములు కట్టకూడదు అన్నాం. కానీ పొరుగు రాష్ట్రాల్లో ఇక్కడ దిగువనున్న, అంటే జమ్మూ కాశ్మీర్ వదిలేసి దిగువనున్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో కట్టుకొని కెనాల్స్ ముందర తీసి దారి మళ్లించుకుంటే అది రాజస్థాన్లో ఎడారి సస్యశ్యామలం అవుతుంది. ఇటుకు వస్తే అక్కడి నుంచి యూపీ నుంచి ఢిల్లీ, హర్యానా కనెక్ట్ అవుతుంది. హర్యానాలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్ని హర్యానాలో ఎక్కడ కూడా మీకు గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ లేవు సార్. సో ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ ఆలోచన ఏదైతే చేస్తున్నారు, ఇప్పుడు డ్యామ్ కట్టాలి అంటే కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం. అలా కాకుండా కెనాల్స్ తవ్వుకుంటూ వెళ్తే ఒక ఏడాది లోపలైతే నదీ జలాలను ఆపడం అనేది ఏడాది వరకు వెళ్తాయి. అయినా కూడా వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారంటే వాళ్ళు దే హ్యావ్ ఫోర్సీన్ ది డేంజర్ సార్. నీళ్ళు ఆగిపోతే మేము మా ప్రాంతం ఏడారని అంత భయం ఉన్నోళ్ళు ఆ ఎటైర్లన్నీ పెట్టి బీభత్సంగా మాట్లాడితే ఇండియా వణికిపోయి వాళ్ళకి వాటర్ వదిలేస్తుందా సార్? అంటే ఇండియాను భయపెట్టడం కన్నా వాళ్ళు అక్కడున్న ప్రజలను తమతో ఉంచుకోవడానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే రేపు ఈ విధంగా అక్కడ సివిల్ వార్ ఏమన్నా వస్తుందేమో అన్న భయంలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల ప్రజలను మనతో ఉంచుకోవాలంటే వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్ గా మాట్లాడాలి. సో వాళ్ళకి తెలుసు ఇదంతా ఈ ఇండియా ఇండస్ట్రీటీని ఇంప్లిమెంట్ చేయడం మీరు అన్నట్టు సమయం పడుతుంది. అందుకనే మన తరపున మొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే డీసిల్టింగ్ చేద్దాం అన్నది ఫస్ట్ గా. అంటే ఈ కన్స్ట్రక్షన్ దానికి టైం పట్టొచ్చు కాబట్టి డీసిల్టింగ్ చేస్తే కనీసం మనం అక్కడ ఉన్న కెపాసిటీని పెంచవచ్చు. అది ముఖ్యంగా మన జలశక్తి మినిస్టర్ వాళ్ళ అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం. సో ఆ తర్వాత అక్కడ ప్రాజెక్ట్స్, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ లో పెండింగ్ లో ఉన్న 2 ప్రాజెక్ట్స్, ఆ తర్వాత మీరు అన్నట్టు కెనాల్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు. ఇది టైం పడుతుంది. కానీ ఏంటంటే మనం మన రియాక్షన్ లో ఫస్ట్ గా మనం చేసింది ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబయన్స్ లో ఉంచుతామని ప్రకటించాం. దాంతో ఏమవుతుందంటే దీన్ని ఒక ఆయుధంగా పట్టుకొని అక్కడ ప్రజలను రెచ్చగొట్టడానికి అక్కడ ఉన్న మినిస్టర్స్, మీరు అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీరందరూ కూడా అక్కడ ప్రజల్ని మనతో ఉంచుకోవాలన్న ఒక ఉద్దేశం. సపోజ్ ఒక సివిల్ వార్ మొదలైంది అనుకోండి పాకిస్తాన్ లో, ఇప్పుడు ఏమవుతుంది, ఇటువైపు ఇండియా ప్రెషర్, తర్వాత ఇంటర్నల్ సివిల్ వార్, ఆ తర్వాత బలూచిస్తాన్ లో ఉన్న ఇష్యూస్. సో వీటన్నిటితో ఏమవుతుందంటే పాకిస్తాన్ చిన్నాభిన్నం అయిపోతుంది. సో దీని నుంచి మనం ప్రజలను ఎక్కడైనా ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజలను ఒక తాటి మీద తీసుకురావాలంటే కేవలం వాళ్ళ ఎమోషన్స్ తోనూ సెంటిమెంట్స్ తోనూ ఆడాలి. ఎమోషన్స్, సెంటిమెంట్స్ కి కశ్మీరు మరియు భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడడం అన్నది వారు ఎప్పటి నుంచో పాటిస్తున్న ఒకటిది. ఐ థింక్ ఆ డెస్పరేషన్ లో వాళ్ళు ఇది చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి హౌ డెస్పరేట్ దే ఆర్ అన్నది మనకు తెలుస్తుంది. అండ్ ఎంత నిస్సహాయంగా ఉన్నారన్నది కూడా మనకు తెలుస్తుంది. రైట్ లక్ష్మణ గారు, ఇంకొకటి, ఇప్పుడు వెస్ట్ కోస్ట్ మీద మీకు సమగ్రమైన అవగాహన ఉంది. యు ఆర్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ మహారాష్ట్ర. సో స్ట్రాటజిక్ లొకేషన్స్, ఇంటర్నేషనల్ వాటర్స్కి సంబంధించిన స్ట్రాటజిక్ లొకేషన్స్, మనం వాటిని మనకున్న పరిమితుల దృష్ట్యా వాటి పేర్లు మనం వెల్లడించలేం, కానీ అవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడైతే ఇది ఇక్కడ బయట ప్రపంచానికి ఇంకా నిర్ధారణ